కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే ఉన్నాము. చూస్తూ ఉంటే గనక ఇది దాదాపుగా పెద్ద స్కూల్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. దీంట్లో అదే దీంట్లో డాన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఒకడు కిరాతకంగా ఒకటో తరగతి చదువుతున్నటువంటి చిన్న పిల్ల మీద లైంగిక దాడికైతే గురి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఎదురైంది మనకి ఈరోజు. ఇలాంటి నీచులు ఎందుకంటే ఈ రోజు వింటూ ఉన్నాము, చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా మృగంలాగా మీద పడిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. అసలు వీళ్ళకి తప్పు చేసినప్పుడే శిక్ష వేయాలి, తప్పు చేసినప్పుడే నడి రోడ్డు మీద ఉరి తీయాలి లేదా కాల్చి పడేయాలి అన్న సెక్షన్ ఏదైతే తీసుకొస్తారో ఆ రోజున తప్పు చేయడానికి ఇంకొకడు భయపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపకి జరిగినటువంటి అన్యాయంకి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగాలంటూ కోరుతున్నారు. మరి చూస్తుంటే ఇది ఒక పెద్ద స్కూల్లా ఉంది. ఇలాంటి స్కూల్లో ఇలాంటి నీచుల్ని కిరాతకుల్ని ఎలా అసలు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని స్కూల్ నడిపిస్తున్నారా అని ఈరోజు ఇలాంటి తల్లిదండ్రులు ఆవేదనకైతే గురవుతున్నారు. మరి ఈరోజు మహిళా సంఘాల అధ్యక్షులు, ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. అసలు ఏంటండి, చూస్తుంటే పెద్ద స్కూల్లో అనిపిస్తుంది. ఇలాంటి ఒక స్కూల్లో డాన్స్ టీచర్ ఒక చిన్న పిల్ల మీదకి, ఒకటో తరగతి చదువుతున్నటువంటి పిల్ల మీదకి లైంగిక దాడికి గురి చేయడం అనేది చాలా బాధాకరం. అసలు ఇది ఒక కిరాతకం అని చెప్పొచ్చు. దీని మీద అసలు మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? మన ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నిర్మించి దాని ఇంప్లిమెంట్ త్వరగా చేసి ఉంటే ఇట్లాంటి ఒక్కడికి శిక్ష పడి ఉంటే ఇట్లాంటి పునరావృతం కాదు. ఎందుకంటే బయట ఎన్ని జరుగుతున్నాయో లెక్క లేకుండా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి 120 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇంకా రిజిస్టర్ కానీ ఇంకెన్ని ఉన్నాయో మీరే ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఇంప్లిమెంట్ త్వరగా అయ్యి ఒకరికి శిక్ష పడితే ఇట్లాంటి వాళ్ళకి ధైర్యం సరిపోదు, ఇట్లాంటివి చేయడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఏవి జరగట్లేదు కాబట్టి వీళ్ళకి ఇంత ధైర్యం వస్తుంది చేయడానికి. పసిపిల్లలు కదా, వాళ్ళు వెళ్ళి ఏం చెప్పలేరు అనే ఒక ఇంటెన్షన్తో పసిపిల్లల్ని టార్గెట్ చేస్తారు. కానీ కొంచెం కూడా జ్ఞానం లేనిది ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సేమ్ ట్రామా ఫీల్ అవుతారా అనే ఆలోచన ఎవ్వరికి లేకుండా పోయింది. సివిక్ సెన్స్ అనేది మన సమాజంలో లేకుండా పోయింది. ఏమైనా ఏదైనా వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడమే కానీ దాని తర్వాత దాని చర్యలు ఎట్లా తీసుకోవాలనే ఆలోచన ఏమీ లేదు. మేనేజ్మెంట్ది కూడా చాలా తప్పు ఉంది. ఇప్పుడు అడిగితే సీసీ కెమెరాస్ లేవంటున్నారు. తర్వాత పేరెంట్ కోర్ కమిటీ ఏం లేదు ఇన్పుట్స్ తీసుకోవడానికి, లేకపోతే ఇన్పుట్స్ నెక్స్ట్ దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఏమీ లేదు. తర్వాత లేడీ ఇన్స్ట్రక్టర్ కంపల్సరీ ఉండాలి. హౌ కెన్ మేల్ పర్సన్ టచ్ ఎనీ బాయ్ అయినా కానీ గర్ల్ అయినా కానీ టచ్ చేసే హక్కు ఎవరికీ లేదు. అట్లాంటివి తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, గడదలు కాస్తున్నారు వీళ్ళు. నాకు అర్థం కాదు. ఎట్లా ఆల్రెడీ ఇదివరకు 2-3 పిల్లలు అట్లా చెప్పినప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వీళ్ళు చేసిన తప్పు. అండ్ ఒకసారి రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఏ బేసిస్ మీద చేసుకుంటున్నారు, వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏందనేది తెలుసుకొని రిక్రూట్ చేసుకో. స్కూల్ రెప్యుటేషన్ పోతుందన్న కారణంగా ఇవన్నీ దాచిపెడుతున్నారా కావాలని? అయ్యుండొచ్చు. ఎందుకంటే 11వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది అంటే దాని అర్థం అదే కదమ్మా. 3 రోజులు ఏం చేసినారు? 3 రోజుల నుంచి దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నమే కదా ఇది. ఇప్పుడు నిన్న అది బయటకు వచ్చింది, ఎందుకంటే పాప కండిషన్ బాగాలేక బయటకు వచ్చింది కాబట్టి ఇది తెలిసింది. అదే ఉండుంటే ఇదే కంటిన్యూ అవుతుండే కదా. సో పేరెంట్స్ కూడా ఇది ఇప్పుడు జరిగిందనేది వదిలేయకుండా నెక్స్ట్ వాళ్ళ మెజర్స్ ఏంటి అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఇష్యూస్ అడ్రస్ చేయడమే కానీ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అనేది కూడా చూసుకోవాలి. ఎస్పెషల్గా ప్రైమరీ సెక్షన్స్ హ్యాండిల్ చేసినప్పుడు లేడీ ఇన్స్ట్రక్టర్స్, లేడీ టీచర్స్ ఉండాలి అని చెప్పేసి మేము కూడా ఇప్పుడు అక్కడ గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఏం అసలు దీని మీద రియాక్షన్ కానీ ఏమైనా స్పందించిందా మేనేజ్మెంట్? లేదు. ఇప్పుడు వాళ్ళు స్పందించకపోతే స్పందించలేక మేము కూడా చేస్తాం. ఎందుకంటే ఎక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది. పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళాలమ్మా? స్కూల్కి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఆడుకోవద్దు, బయటికి వెళ్ళొద్దు అంటే ఇంకెక్కడ వాళ్ళకి సేఫ్టీ ఎక్కడ ఉంది? సో సేఫ్టీ మెజర్స్ స్కూల్ మొత్తాన్ని యాజమాన్యాన్ని తప్పు ఉన్నట్టుగా వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే భావించవచ్చా? యాజమాన్యంది తప్పు ఉంది అని వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ ఇక్కడ వాళ్ళది ఎంతో అంత వాళ్ళది కూడా డీవియేషన్స్ ఉన్నాయి, వాళ్ళది కూడా ప్రమేయం ఉంది. ఎందుకు అంటే ఏవి పని చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పేదానికి ఎస్కేప్ చేయడానికి లేదు. వాళ్ళ దగ్గర నుంచి స్టాఫ్ ఎట్లా ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళని స్టాఫ్ని పర్మనెంట్ చేసే ముందన్నా వాళ్ళని మానిటర్ చేయాలి. వాడి బిహేవియర్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. అట్లాంటి మానిటరింగ్ కంపల్సరీ ఉండాలి ప్రతి స్కూల్లో. ఇప్పుడు మేడం రోజుకి అంటే ఇలాంటివి మనం రోజు చూస్తున్నాం, ఎన్నో పెరిగిపోతున్నాయి, వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈరోజు ఇక్కడ ఒక చోట అని కాదు, పిల్లలు స్కూల్కి పంపాలన్నా లేదా ఆడపిల్లని బయటికి పంపాలన్నా కూడా భయపడిపోతున్నారు, వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఉంటే ఎలా అండి ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చేది ఎలా? అసలు ఈ సమాజంలో ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళకి? అందుకనే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. మీరు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? యాజ్ అ మీడియా దిస్ థింగ్ మేము ఖచ్చితంగా ప్రభుత్వం, మేము ఆల్రెడీ 20 రోజుల క్రితమే అరాచకాల అన్యాయాలు పిల్లల మీద ఎక్కువ జరుగుతున్నాయని సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి. అది చూసినాక తెల్లారి మన రేవంత్ రెడ్డి గారు రియలైజ్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
సమాజంలో అత్యాచారాలు అన్యాయాలు ఎక్కువ అవుతున్నాయి, దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. కానీ ఇంతవరకు దానిపైన ఏ చర్య లేదు. ఉన్న హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలో పెట్టుకున్నారు. అది దేనికి ఉందో హోమ్ మినిస్ట్రీ కూడా ఎవరికి తెలియదు. లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా వర్క్ చేసి వీళ్ళకి ఇమీడియట్గా శిక్షలు పడేటట్టు అయితే ఎందుకు ఇవన్నీ ప్రతి ఒక్కరు భయపడి చావాలి. అట్లాంటి చట్టాలు మీరు ఎందుకు తీసుకొస్తలేరు? షీ టీమ్స్ ఎక్కడ పనిచేస్తున్నాయి షీ టీమ్స్? ఇప్పుడు మేము వెళ్తూ ఉంటాం కదండి, ఇలాంటి కేసులు ఎన్నో చూస్తుంటాం. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఇలాంటి వాళ్ళ మీద మాట్లాడడానికి కాదు, వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసి అప్పుడు మా దగ్గరికి రండి, అప్పుడు మాట్లాడతాం. వీళ్ళని జైల్లో పెట్టి మేపి ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. చర్యలు ఒక్క విషయంలో ఒకటి రెండు విషయాలలో తీసుకున్నట్టయితే మిగతా వాళ్ళు భయపడతారు కదా. వీళ్ళు ఏం తీసుకోకపోవడమే కదా ఈ రీజన్. రోజు రోజు కరాచకాలు ఎక్కువైపోతున్నాయి. మీరేమంటారండి? యాజ్ ఎ హైకోర్టు అడ్వకేట్ ప్రాక్టికల్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. ఒక్క రాచకొండ కమిషనరేట్లోనే గడిచిన 6 నెలల లోపల 230 కేసెస్ రిజిస్టర్ అయితే అందులో ఓన్లీ 120 ఆర్ ఛార్జ్ షీటెడ్. ఓకే, సో మనకి 2012లోనే ఈ పోక్సో చట్టం అనేది వచ్చింది. అంటే టిపికల్గా చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయాలా అనేసి, అంటే వచ్చి చాలా కాలం అయింది. 4 ఏళ్ల క్రితం ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ తీసుకుని వచ్చినాం, FTSCs అనేసి. ఇది కాక ఒక తెలంగాణ లోపటే మనకి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, 9 పోక్సో కోర్ట్స్ ఉన్నాయి. అయితే పెండెన్సీ చాలా ఎక్కువ ఉన్నది, ఎందుకంటే చాలామంది హ్యూమిలియేషన్కి గురవుతారు, బయటికి రారు. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, ఒక వ్యవస్థ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే సిటిజన్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రతి వాళ్ళు కూడా ఆ బాధ్యత ఫీల్ కావాలా. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఫస్ట్ తెలుసుకోవాలా. రెండోది ఏంటంటే వాడు ఎవడు అనేది దయచేసి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయకుంటే వీడు ఇక్కడ మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు, అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. భారతదేశంలో మీరు గమనించినట్లయితే ఏ క్రైమ్కైనా కూడా గతంలో దాని లింక్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ స్కూల్లో మనం చూసింది ఏంటంటే చాలా వరకు లూప్ హోల్స్ ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి. మనం వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కెమెరాస్ అప్గ్రేడ్ చేస్తున్నాము అందుకని జరగలేదు అని అంటే తప్పు. ఇంకొకటి ఏంటంటే కరాటే కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తాకకుండా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అది ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పాల్సి వచ్చింది అనేది మనకు బేసిక్ పాయింట్, దట్ ఈస్ ఎవిడెంట్ ఆన్ దాట్. సో చాలా డీవియేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఒక్క ముచ్చట కాదు, ఈ ఒక్క స్కూల్ గురించి కాదు. పేరెంట్స్ చాలా ధైర్యంగా ముందటికి వచ్చిండ్రు. అయితే మీడియా కూడా వాళ్ళకి సహకారం అందించాలా. ప్రతి వాళ్ళు కూడా పిల్లలు వాయిస్ అవుట్ చేసే ఆ స్వేచ్ఛని వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి ఏం జరిగిందనేది వాళ్ళు గ్యారంటీగా ఓపెన్గా మాట్లాడే వెసులుబాటు కల్పించాలి. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. ఇక్కడ ఈరోజు కిరణ్ ఏదైతే ఇంటర్నేషనల్ కిరణ్ స్కూల్ ఉందో, ఇక్కడ చూస్తుంటే ఇంత పెద్ద స్కూల్లో యాజమాన్యం పట్టించుకోకుండా, అంటే ఒక చిన్న పసిపాప మీద లైంగిక దాడికి అనేది ఈరోజు గురి చేసినటువంటి పరిస్థితి. డ్యాన్స్ టీచర్, ఇలాంటి కిరాతకుల్ని ఏం చేయాలంటారు? అసలు ముఖ్యంగా ఈ స్కూలు యాజమాన్యం ఎట్లా రెస్పాండ్ అవుతుంది? దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పాప తల్లిదండ్రులకి ఎట్లా న్యాయం చేయబోతున్నారు? కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న తప్ప విద్యార్థులకు ఎటువంటి రక్షణ కనిపించే పరిస్థితి ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ చూస్తూ ఉన్నాం. ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్ అనే వ్యక్తి 1వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడులు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తారో చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏం చేస్తారో మేము అడుగుతూ ఉన్నాం. లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసిన సోయి ఉంది తప్ప విద్యార్థులకు రక్షణ కల్పించే పరిస్థితి ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ చూస్తూ ఉన్నాం. ఎన్నో చట్టాలు వస్తున్నా కానీ ఇక్కడ ఈ కామాంధులు ఎటువంటి చట్టాలను కూడా పట్టించుకునే పరిస్థితి ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ చూస్తూ ఉన్నాం. సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించాలని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఇచ్చే లంచాలకు తొత్తులుగా మారి ఇప్పటి వరకు ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పై, చైర్మన్ పై, లైంగిక దాడులు చేసినటువంటి వారిపై వెంటనే క్రిమినల్ కేసు చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కిరణ్ ఇంటర్నేషనల్ గుర్తింపులు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు కూడా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక మహిళగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక చిన్న పాప అండి, 1వ తరగతి పాప. అలాంటి పాపకి డాన్స్ పేరిట మీద కూర్చోబెట్టుకోవడం, తాకడాలు, ఇట్లాంటి లైంగిక దాడికి గురి చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బయట చేయడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చేయడం అనేది ఇంకో కొత్త ఎత్తండి. మీరేం చెప్తారు? ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఇలా జరుగుతున్నాయి అంటే మామూలు స్కూళ్ళల్లో కూడా ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే యజమాని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం
అంటే అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తే అయిపోద్దా అండి? బయట ప్రతి ఒక్కరు ఎట్లా ప్రశ్నిస్తున్నారంటే ఇలాంటి తప్పు చేసిన వెంటనే ఇలాంటి నా కొడుకుల్ని చంపడము ఉరిదీయడము చేస్తే ఇంకొకటి ఇలాంటి తప్పు చేయడానికి భయపడతాడు. ఒకరిని ఉరిదీస్తేనే ఇంకో అమ్మాయికి ఇలా జరగదని చెప్తూ నాకు చిందానికి చెప్తున్నాను. సార్ ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని అంటే గేట్ లోపల ఉంచారు. ఎందుకు ఏదైనా మాట్లాడే ఏదైనా అంటే వాళ్ళకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈ స్కూల్ యాజమాన్యం? స్కూల్ యాజమాన్యం చెప్పేది అదే కదా మేడం. ఈరోజు ఘటన జరిగింది, నిందితుని అరెస్ట్ చేసిరు, దాని సంబంధించి అరెస్ట్ రిమైండ్ చేసి చేతులు దులుపుకుంటారు. మరి భవిష్యత్తులో జరగబో అని చెప్పేసి ఎట్లా నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావు? అంటే ఈరోజు పేరెంట్స్లో ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే భవిష్యత్తులో జరగడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తారు? అసలు ఈ దీంట్లో ఉంచాలా వద్దా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్కూల్ అనే కాదు, వేరే స్కూళ్ళలో కూడా పంపించాలన్నా ఇట్లాంటి దానికి భయానికి గురవుతున్నారు. ఎందుకంటే పసి పిల్లలను కూడా చూడకుండా నిన్న మొన్న చూసుకుంటే ఒక 6 నెలల పాపను, ఈరోజు ఒక 1వ తరగతి పాపని బయటనే సేఫ్ అండ్ సెక్యూరిటీ లేదంటే ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఇట్లా లేకపోతే ఏంటంటారు? ఇప్పుడు ప్రధానంగా మేడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు చేస్తుంది విద్యా వ్యాపారం. వాళ్ళు కావాల్సిన విద్యార్థుల నుంచి వచ్చే డబ్బులు కావాలి తప్ప విద్యార్థుల రక్షణ కోసం కానీ విద్యార్థుల బాగోగుల కోసం ఏనాడు పట్టించుకోదు. అంటే ఈరోజు వాళ్ళు కొడుతున్నటువంటి వాళ్ళ ఫీజు సమయానికి ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టి ఫీజులు వసూలు చేస్తారు. మరి ఘటన జరిగినప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకు మీరు సమాచారం ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు సమాచారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు? ఈరోజు ఘటన జరిగిన వాస్తవం అంటే ఈరోజు ఈ యొక్క కిరణ్ ఇంటర్ స్కూల్లో జరిగిన ఘటన శుక్రవారం జరిగితే ఈరోజు సోమవారానికి ఈ విషయం బయటకు వెళ్ళికి వచ్చింది. అంటే ఇంత ఆలస్యంగా ఎందుకు వెళ్ళి వస్తుంది అంటే ఏ విషయమైనా కార్పొరేట్ విద్యార్థులు ఏం చేస్తారంటే ఏ విషయమైనా మేము దాన్ని మేనేజ్ చేసుకుంటాము, మేము అబ్బాయి పెట్టుకుంటాము, దాన్ని మేము ఎక్కడికి బయట రాకుండా మేము దానికి ముందస్తు చర్యలు తీసుకోవడం చెప్పి ఒక బలమైనటువంటి ధైర్యం ఉన్నది. అంటే ఈ ధైర్యం ఎవరు కల్పిస్తున్నారు? ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు. ఇంతవరకు ఘటన జరిగి దాదాపు 3 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటివరకు సంబంధిత విద్యాశాఖ అధికారులు స్కూల్ విజిట్ చేయలేదు. అంటే స్కూల్స్ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. అంటే దీంట్లో మీరు ఒకసారి తెలిసిపోతుంది వాళ్ళ ఆంతర్యం ఏమిటో. అంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులు వాళ్ళకు అండగా ఉండి వారు చేసేటటువంటి ఆగడాలకు అరచకాల వల్ల అండగా ఉండి మద్దతు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కేవలం ఒక స్కూల్కి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మహిళలు పనిచేస్తున్న కంపెనీలో జరుగుతుంది. కాబట్టి జరిగినప్పుడే మన ఘటన జరిగినప్పుడే తూతుమంత చర్యలు తీసుకోవడం కాదు, ఖచ్చితంగా ఘటనలు జరగకముందు అంటే జరగకుండా ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఏదైనా ఒక దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కంపెనీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో టీంని ఏర్పాటు చేసో దాంతోపాటు ఒక స్కూళ్ళకు సంబంధించిన ఒక ప్రత్యేకంగా మహిళలకు విద్యార్థుల రక్షణ కోసం ఒక కంపెనీ ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏదేమైనా ఇప్పుడు కిరణ్ స్కూల్ ఒక స్కూల్ గుర్తింపు రద్దు చేసి ఒక యాజమాన్యం కేసులు నమోదు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలం ఏంటంటే విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు చదువుతారు కాబట్టి వాళ్ళకి భరోసా కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. కానీ మీరు కేవలం మీద తూతు మంత్రంగా భరోసా ఇచ్చి చేతులు దుప్పుకు కాదు కదా. దీనికి అంతిమంగా ఒక సమస్య పరిష్కారం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కూల్ అనే కాదు, ఇప్పుడు ఇలాంటివి చూసినటువంటి జనాలకు ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ఈ స్కూల్ అనే కాదు బయట కూడా ఎలా పంపాలి, ఇలాంటి మృగాలు ఇంకా ఎక్కడ తయారవ్వరా ఉండరా అనే ఒక సందేహం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇట్లా తప్పు చేసిన వాళ్ళని వెంటనే నడి రోడ్డు మీద కాల్చే చట్టాలు లేదా ఉరిదీసేటువంటి చట్టాలు ఇంకొకరికి భయం పుట్టించేలా ఇలా చట్టాలు ఎందుకు ఈ ప్రభుత్వం తీసుకురాకుండా ఇట్లా అంటే తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టడము లేదా పలుకుబడి డబ్బు చూసుకొని కొందరు అండదండలతో బయటికి రావడం ఇట్లాంటి చాలా చూస్తున్నాం మనము. అంటే దీని ప్రజలకు రక్షణ లేకుండా పోయింది, ముఖ్యంగా ఆడపిల్లలకి. వాస్తవం ఒక చిన్న విషయం మేడం, మన దేశంలో ఉన్న చట్టాలు ఏ దేశంలో లేవు. ఇక్కడ ఉన్న చట్టాలు వేరే దేశాలు తీసుకొని అక్కడ చట్టాలు అక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని దేశాలు బాగుపడినటువంటి దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏ దేశంలో కానీ ఈ భారతదేశం చట్టాలు ఉన్న దాన్ని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏదో ఒక లూపోలు బయటకు వచ్చే పరిస్థితి. కాబట్టి మేమేమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సరే ఘటన జరిగినప్పుడు నిందితుని కఠినంగా శిక్షిస్తే ఇంకో ఘటన జరగకుండా దానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు ఘటన జరిగినప్పుడు కేవలం ఆ రోజులు మాత్రమే దానిపైన సంబంధించిన ఒక సీరియస్గా నిర్ణయం తీసుకునే పరిస్థితి. కాబట్టి ఏదేమైనా ఉన్నటువంటి ఇటువంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దీంట్లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఇమీడియట్లీ ఏదైతే ఘటన జరిగినప్పుడు ఏదైతే బాధిత విద్యార్థులకు కానీ విద్యార్థులకు అండగా ఉండి ఈరోజు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించి నిందితులను కఠినంగా శిక్షించే విధంగా ఒక చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.